హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 చూశారు కదా, మిర్చి బజ్జీ పకోడీ బజ్జీ. ఇప్పుడైతే పార్ట్ 2 మిర్చి బజ్జీ ఎలా వేయాలో ఆ కన్సిస్టెన్సీగా పిండి విసుకోవాలి. అట్లయితేనే మంచిగా వస్తుంది. మళ్ళీ చుట్టూ దింపకుంటూ వేయాలి మిర్చి. మంచిగా మొత్తం పిండి అనేది మిర్చి బజ్జీకి పడుతుంది. చూడండి నేను ఎలా వేస్తున్నానో. పిండి చూడండి, నేను వేస్తే మిర్చి అనేది మంచిగా వస్తుంది. మెరూన్ కలర్లో వచ్చినాక, గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనే చేశాను, చూడండి. టేస్ట్ చూసి కూడా చెప్తాను. నేనైతే కరివేపాకు మిర్చి కూడా ఎంచుకుంటాను నెక్స్ట్. దీని తర్వాత చూడండి, కరివేపాకు మిర్చి. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే పకోడీ చాలా బాగుంది, మిర్చి కూడా చాలా బాగుంది. చూడండి, మిర్చి అయితే ఇంకా బాగుంది. టేస్ట్ నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు నచ్చింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పార్ట్ 2 ఇది చూడండి.